హలో! హాయ్ అండి. వెల్కమ్ టు నందు కిచెన్. మీలో ఎంతమంది వంకాయ కర్రీ అంటే ఇష్టపడరు? ఈ విధంగా మెంతి కూరతో ఇలా ట్రై చేసి చూడండి. ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారు. ముందుగా వంకాయలను ఈ విధంగా సన్నగా పొడువుగా కట్ చేసుకోవాలి. ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 7 నుండి 8 వరకు పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన వంకాయ ముక్కలను తీసి పక్కకు పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఒక 3 నుండి 4 వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా అందులో వేసుకొని అవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర అందులో వేసుకొని అవి బాగా వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న మెంతి కూరను కూడా అందులో వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా అందులో వేసుకొని బాగా వేగిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా అందులో వేసుకోవాలి. చివరగా కొద్దిగా సాల్ట్, ధనియాల పొడి అందులో వేసుకొని మూత పెట్టుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ మెంతికూర వంకాయ కర్రీ రెడీ. అన్నము, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.